గల్ఫ్ దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు సైతం లేదంటే ఆయిల్ ట్యాంకర్స్ సైతం కాదని ఇరాన్ పర్మిషన్ లేకుండా ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ని దాటకపోవడానికి కూడా ఇదే కారణం, ఈ మస్కిటో ఫ్లీటే కారణం. ఒకవేళ దాటాలని ప్రయత్నిస్తే సింపుల్, ఒకటి లేదా రెండు చిన్న చిన్న నౌకల్ని వాళ్ళు పంపిస్తారు, ఆ మస్కిటో ఫ్లీట్లో ఉన్నటువంటి పడవల్ని పంపించేస్తారు, అక్కడికి వెళ్తాయి, అవి పేలిపోతాయి, మొత్తం 100 కోట్ల సంపద ఆవిరైపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మస్కిటో ఫ్లీట్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఇలాంటివి సుమారుగా ఒక 1500 రెడీగా ఉన్నాయట ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర. ఇప్పుడు మరొక 3500ని వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారట. సో వీటిని ఎదుర్కొని ఇప్పుడు అక్కడ ఫైట్ చేయడం కష్టమైపోయింది. సో ఇరాన్ స్ట్రాటజీస్ని చూసి, ఇరాన్ వార్ టాక్టిక్స్ని చూసి మనందరం ఖచ్చితంగా శబాష్ అనకుండా ఉండలేమని అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. మీకు స్క్రీన్లో చూస్తున్నారు ఆల్రెడీ ఆ చిన్న చిన్న బోట్స్. అండ్ మోర్ ఓవర్ దే కెన్ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ అరౌండ్ 50 to 110 నాటికల్ మైల్స్ స్పీడ్తో ప్రయాణించగలుగుతాయి. కానీ పెద్ద పెద్ద వార్ షిప్స్ అయితే ఎంత స్పీడ్తో ప్రయాణించగలుగుతాయి? అరౌండ్ 30 to 60, మ్యాక్సిమం 50, అంతకుమించి స్పీడ్తో వెళ్ళలేవు. పెద్ద పెద్ద ఈ వార్ హెడ్స్ని మోసుకెళ్ళేటువంటి షిప్స్ కానీ, ఇప్పుడు అమెరికా చెప్తున్నట్లుగా అబ్రహం లింకన్ కానీ లేదంటే యుఎస్ఎస్ గెరాల్డ్ కానీ ఇవేవి కూడా అంతకుమించి స్పీడ్ వెళ్ళలేవు. అవి వెళ్లే లోపు చుట్టుముట్టి దోమల దండులాగా చుట్టుముట్టి, మీకు కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి, చుట్టూ తేనెటీగల్లాగా చుట్టుముట్టి ఒక్కసారిగా ఇవన్నీ పేలిపోతే ఏమైపోతుంది? లక్షల కోట్ల సంపద నిమిషాల్లో ఆవిరైపోతుంది. సో ఇది చూసే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ భయపడుతున్నాయి. మరొకసారి ఇరాన్ తన అంటే ఆధునిక యుద్ధంలో కేవలం బలం మాత్రమే ఉంటే సరిపోదు, స్ట్రాటజీ ఇంపార్టెంట్, తెలివి ఇంపార్టెంట్, టాక్టిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇరాన్ ప్రపంచానికి సైతం కొత్త యుద్ధ నీతిని నేర్పింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి చూసే ఇప్పుడు భారత్ సైతం మరింత పెద్ద ఎత్తున డ్రోన్స్ని తయారు చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి అనేది ఎవరికి తెలియని పరిస్థితి కనపడుతుంది. యూరోపియన్ కంట్రీస్ని రిక్వెస్ట్ చేసింది అమెరికా, మీరు కూడా రండి, రిక్వెస్ట్ కాదు ఒక రకంగా ఆర్డర్ చేసింది, మీరు కూడా రండి విడిపించుకుందాం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని, మీకు కూడా అవసరమే కదా, మీ యుద్ధ నౌకల్ని పంపించండి అని అడిగింది. ఎందుకంటే వాళ్ళ యుద్ధ నౌకలు వెళ్తే వెనక్కి రావని వాళ్ళకి తెలుసు, లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుందని వాళ్ళకి తెలుసు, యుద్ధంలో మరింత పెద్ద దెబ్బ తగులుతుందని వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు అమెరికా దొంగచాటుగా ఏదైనా దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తుంది, కానీ వాటిని కూడా ఇరాన్ ఎదుర్కోగలుగుతుంది. జస్ట్ టేక్ ఏ లుక్, ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడండి, చిన్న చిన్న బోట్స్ మీకు కొన్ని వందలు కనిపిస్తున్నాయి కదా, అవే ఈ మస్కిటో ఫ్లీట్ అంటే. ఒక పెద్ద యుద్ధ నౌకని చుట్టుముట్టి అక్కడికి వాటంతటా అవే వచ్చి, మోరాఫ్ ఇక్కడ ఇరాన్ దగ్గర మరొక ఆయుధం కూడా ఉంది. ఒక అజ్దార్ అనేటువంటి ఒక మానవ రహిత అండర్ వాటర్ వెహికల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అందులో మనిషి ఉండాల్సిన అవసరం లేదు, అది వాటర్ కిందకి వెళ్ళి ఆన్ అన్ యావరేజ్ రోజుకి 600 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలుగుతుంది. అంటే ఒక మోడర్న్ సబ్మెరైన్ అని చెప్పాలి. ప్రతి విషయంలోనూ ఇరాన్ చాలా అడ్వాన్స్డ్గా ఉండడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ లైక్ మోడర్న్ సబ్మెరైన్ లాగా ఉంటుంది, అందులో మనుషులు ఉండాల్సిన అవసరం లేదు. రోజుకి సుమారుగా 600 కిలోమీటర్ల రేంజ్లో ఇది గస్తీ కాయగలుగుతుందట. ఏదైనా ఒక్క కమాండ్ వస్తే చాలు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేన్నైనా పేల్చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఈవెన్ వీటిని రాడార్స్ పట్టుకోలేవు అండ్ బాంబర్స్ వీటిని ఛేదించలేవు. అండర్ వాటర్ ఉంటాయి, కొన్ని 100 మీటర్ల లోపల ఉంటాయి. ఈవెన్ క్షిపణులు సైతం వీటిని రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంటుందట. కానీ ఇవి మాత్రం చాలా ఈజీగా లోపలికి వచ్చినటువంటి. అండ్ మరొకటి, ఈవెన్ యుఎస్ దగ్గర సబ్మరైన్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, కానీ సబ్మరైన్స్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కానీ ఇరాన్ వాటర్స్లో కానీ ప్రయోగించలేని పరిస్థితి అమెరికాకు ఉంది. బికాజ్ ఇప్పుడు ఇలాంటి అజ్దార్ లాంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఇరాన్కి తోడు ఉండడమే. సో ఓవరాల్గా మోడర్న్ వార్ఫేర్ సిస్టమ్ని, వార్ఫేర్ ఐడియాలజీని ఒక రకంగా ఇరాన్ ప్రపంచానికి అందించిందనే చెప్పాలి. ఇన్ని రోజులు మా దగ్గర పెద్ద పెద్ద మిజైల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంది, మా దగ్గర గెరాల్డ్ ఉంది అని చెప్పేసి జబ్బలు చరుచుకుంటున్నటువంటి అమెరికా లాంటి దేశాలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్ టెక్నాలజీ ఉంది, స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఇరాన్ లాంటి ఒక దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. వాళ్ళ మిత్ర దేశాలు గల్ఫ్ దేశాల మీద దాడులు చేసుకుంటూ పోతుంటే, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ అండ్ రిజర్వ్స్ని మొత్తం దెబ్బ తీసుకుంటూ పోతున్నా సరే ఇరాన్ని దెబ్బ కొట్టలేకపోతున్నాయి. బికాస్
ఇరాన్ దగ్గర సరికొత్త వ్యవస్థ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ వ్యవస్థ ఉంది. అమెరికాకి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఇరాన్ వాళ్ళకున్నటువంటి ఒక కండక్ కావరాన్ని తగ్గించిందనే చెప్పాలి ఈ కొత్త టెక్నాలజీతో. అమెరికా ఇప్పుడు చెప్తున్నాడు కదా ట్రంప్, వీ హ్యావ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అని. కానీ అంత స్ట్రాంగెస్ట్ ఆర్మీ పెట్టుకొని, స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ పెట్టుకొని, నేవీ పెట్టుకొని, పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని పెట్టుకొని, సబ్మెరైన్స్ 10 కొద్ది సబ్మెరైన్స్ పెట్టుకొని కూడా ఒక స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లాంటి దాన్ని విడిపించుకోలేని పరిస్థితి, అండ్ కర్గ్ ఐలాండ్ మీద ఏదో 4 బాంబులేసి బెదిరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇరాన్ని ఉంది. చివరికి ఇరాన్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ అమెరికా భూభాగంలోకి ప్రవేశించి వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా, వైట్ హౌస్కి దగ్గరలోకి వెళ్ళినా సరే ఇరాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఉండడాన్ని మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా నేను అందుకే ముందే చెప్పాను, ఇరాన్ స్ట్రాటజీస్ చూస్తే ఖచ్చితంగా శభాష్ అనకుండా ఉండలేరు ఇరాన్ వార్ టాక్టిక్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే. సో మీకేమనిపిస్తోంది ఈ మస్కిటో ఫ్లీట్ని చూస్తే? నిన్న మొన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్తో ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి ఇరాన్ ఇప్పుడు నేవీలో కూడా ఇంత శక్తివంతమైనటువంటి ఈ మస్కిటో ఫ్లీట్ని వాళ్ళ దగ్గర కలిగి ఉంది. దాంతోపాటుగా మోస్ట్ అడ్వాన్స్డ్ అజ్దార్ అనేటువంటి ఒక అండర్ వాటర్ వెహికల్ వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో మనుషులు లేకుండా డైరెక్ట్గా కమాండ్స్ ఇచ్చి యుద్ధం చేయించగలుగుతారు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఒక సబ్మరైన్ లాంటిదనే చెప్పాలి. ఎవరైనా ఇమాజిన్ చేసుకున్నారు? ఈవెన్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఇమాజిన్ చేసుకుని ఉండవేమో ఇలాంటి ఒక పరిస్థితి, ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో తాము పడిపోతాం ఇరాన్తో యుద్ధంలో. ఎందుకంటే ఖమేనీని లేపేద్దాం, 2 డేస్లో మొత్తం సెట్ అయిపోతుంది, మొత్తం ఆయిల్ అంతా గ్రాబ్ చేసేద్దాం. ఎలాగైతే నికోలస్ మదురోని పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆయిల్ తీసుకొని ఆ దేశానికి సంబంధించినటువంటి ఆయిల్ మొత్తం వీళ్ళు బిజినెస్ చేసుకున్నారో, అలాగే ఇక్కడ కూడా చేసేద్దామని చెప్పేసి పగటి కళ్ళు కని చివరికి ఇరాన్ చేతుల్లో తుక్కుగా ఇరాన్ వాళ్ళని కొడుతుంటే, వాళ్ళ సంపద లక్షల కోట్లు ఆవిరైపోతుంటే, కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి, అంటే కేవలం కొన్ని అతి తక్కువ ఖర్చుతో వీళ్ళు చేసినటువంటి డ్రోన్స్, ఇలాంటి షిప్స్, ఈ మస్కిటో ఫ్లీట్స్ లాంటివి వెళ్ళి వాళ్ళ లక్షల కోట్ల సంపదను ఆవిరి చేస్తుంటే ముందుకు రాలేక, వెనక్కి వెళ్ళలేక ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చిక్కుకుపోయి ప్రపంచ దేశాల ముందు తలంచుకోలేక, అలాగని యుద్ధాన్ని గెలవలేక నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు పరువు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇండియా ఈజ్ లెర్నింగ్ సో ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఎలాగైతే మనం కొత్తగా డ్రోన్స్ని ఆర్డర్ చేసుకున్నామో, అలాగే ఇప్పుడు మరిన్ని టాక్టిక్స్ని ఇండియా సైతం నేర్చుకుంటుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ని డెవలప్ చేసుకునే పనిలో కూడా ఇండియా ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఇరాన్ ఈ వార్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్ చూసిన తర్వాత? సో కండ కావరంతో రెచ్చిపోతున్నటువంటి అమెరికా లాంటి దేశాలకి ఇరాన్ లాంటి దేశాలు చిన్న దేశాలు చుక్కలు చూపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు అంత రిచ్ కంట్రీ కాదు, అఫ్కోర్స్ వీళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్నంత పర్యాటకం లేదు కాబట్టి ఆయిల్ ఉన్నప్పటికీ కూడా గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి ఆ దేశాలంత రిచ్ కాదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ లేదనుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నంత వెపన్ సిస్టమ్ లేదనుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నంత స్ట్రాంగ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదనుకున్నారు. ఒక్కరోజు 2 రోజుల్లో యుద్ధం తేలిపోతుంది, ఇక పక్కన పెట్టేద్దాం అనుకుంటే ఇట్స్ బీన్ 3 వీక్స్, 3 లాంగ్ వీక్స్